10వ తరగతి పాస్ కావడం ఏ విద్యార్థికైనా ఎంతో సంతోషం కలిగించే విషయమే. మంచి మార్కులు సాధిస్తే ఆ విద్యార్థితో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంబరపడతారు. తమ ఆనందాన్ని చుట్టుపక్కల వారితో పంచుకుంటారు. అయితే ఓ వ్యక్తి 10వ తరగతి పాస్ అయినందుకు ఊరంతా పండుగ చేసుకుంది. మంగళ వాయిద్యాల మధ్య అతన్ని ఊరేగిస్తూ సంతోషపడింది. ఎందుకంటే ఆ వ్యక్తి 10వ తరగతి పాస్ కావడానికి పడిన కష్టం అంతా ఇంత కాదు. వరుసగా 10 సార్లు పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు. అయినా కాని పట్టు విడవకుండా 11వసారి బాగా చదివి పాస్ అయ్యాడు. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి చెందిన కృష్ణ ముండే అనే వ్యక్తి పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు. 10వ తరగతి పాస్ కావడమే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. 10 సార్లు ఫెయిల్ అయినా నిరాశ పడకుండా ప్రయత్నించి 11వసారి ఉత్తీర్ణుడయ్యాడు. 2018లో కృష్ణ తొలిసారి 10వ తరగతి పరీక్ష రాశాడు. అప్పుడు ఫెయిల్ అయ్యాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది మాత్రం బాగా పరీక్ష రాసి పాస్ అయ్యాడు. కృష్ణ 10 సార్లు ఫెయిల్ అయినా తాను పరీక్ష ఫీజు కడుతూనే ఉన్నానని, అతడికి పాస్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని అతడి తండ్రి నామ్దేవ్ పేర్కొన్నాడు. కృష్ణ పాస్ కావడంతో నామ్దేవ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కృష్ణ తండ్రి మాత్రమే కాదు, గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కృష్ణ పాస్ అయ్యాడని తెలిసాక అతడి తండ్రి ఊరేగింపు ఏర్పాటు చేశాడు. గ్రామస్తులు డ్రమ్స్ పట్టుకుని అతడితో పాటు సంబరాలు చేసుకున్నారు. అంతేకాక ఈ యువకుణ్ణి భుజం మీద ఎక్కించుకుని ఊరంతా ఊరేగించారు. ఇక వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.